ఈ కీర్తనలో దేవుడి యొక్క బిడ్డలైన వారు వ్యక్తిగతంగా, కుటుంబంగా, అలాగే సమాజంలో దేవుని స్తుతించాలని, పొగడాలని, కీర్తించాలని కీర్తనకారుడు అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని రాస్తా ఉన్నాడు. ఆయన అందరిలాంటి వాడు కాడు, ఆయన విశేషమైన వాడు. కాబట్టి ఆయన్ని ఘనతా ప్రభావాలతో మనము ఆరాధించాలి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆరాధించాలి. నైవేద్యాలు తీసుకుని ఆయన ఆవరణలోకి వచ్చి ఆయన్ని సేవించాలి. దేవుని బిడ్డల గొప్ప సిద్ధపాటుతో మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆదివారం వచ్చేటప్పటికి అతడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా అమాంతంగా ఒక క్రియ జరిగింది. దాన్ని మహిమ కమ్మేసింది. దేవుని శక్తి అతన్ని కమ్ముకుంది. వెంటనే అతడు లేచిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చివరికి ఏమైంది అంటే పరలోక ద్వారమే తెరవబడింది. పరలోక ద్వారం తెరవగానే అక్కడ దేవదూత అంటుంది, పైకి రా అంటుంది. అనేటప్పటికి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూసినదే ఈ రోజున మనము చక్కగా నేర్చుకోవడానికి ప్రకటన గ్రంథముగా తెలియజేస్తాడు. లేకపోతే పరలోకంలో ఏముంది అనే సందిగ్ధతలోనే మనం ఉండిపోయేవాళ్ళం. పరలోకంలో ఏం జరుగుతుంది అనే సందిగ్ధతలో ఉండిపోయేవాళ్ళం. తర్వాత ఈ భూమి అంతమంది ఏం జరగబోతుంది, ప్రభు వచ్చే దినాలలో ఏం జరుగుతుంది, ఇది తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఎందుకంటే మన నమ్మకం యేసుక్రీస్తే. మనం 100% ఆయన్నే నమ్ముతాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన రక్తాన్ని చూసాం, మనం ఆయన శక్తిని పొందాం. మనం ఇక ఆయన్ని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు. అయితే ఆయన మనకి ఇవ్వబోయే పరలోకం ఎలా ఉంటుంది, నిత్యత్వంలో ఏం జరుగుతుంది అనే విషయాలు అపోస్తుడైన పౌలు గనక పరలోకం వెళ్ళి చూడకపోతే మనకి తెలిసేవే కాదు. ఆయన ఇవన్నీ చూసింది ఎప్పుడు అంటే ఆదివారం. ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత ఇంతంత కాదు దేవుని బిడ్డలారా. అంటే నేను రోజుని హెచ్చించడం లేదు, కానీ ప్రభు ఈరోజు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి అందుకనే మనం అందరం ఇలాగ కలిసి కూడుకుంటున్నాం. ఎందుకు క్రైస్తవులు సబ్బాతు పాటించరు, విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించరు అని ఈ రోజులో కొందరు విశ్రాంతి దినాన్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. యూదులకి దేవుడు సమస్తాన్ని సంపూర్ణంగా 6 దినాలు సృష్టి చేసిన తరువాత 7వ దినాన్ని ఆయన విశ్రమించి ఆయన అన్నాడు, ఆ దినాన్ని నేను పరిశుద్ధపరుస్తున్నాను, మీరు కూడా సంతోషంగా సమాధానంగా ఆ దినం అలాగే ఉండండి అన్నాడు. ఈ రోజున మనము శనివారాన్ని విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరించడం లేదంటే మనం ఎల్లప్పుడూ కూడా విశ్రాంతిలో ఉంటున్నాం. హల్లెలూయా. మన దేవుడు మనకి పరిపూర్ణమైన విశ్రాంతిని మన ప్రాణానికి, మన జీవితాలకు కూడా ఇచ్చాడు. అందుకని మనం ఆయనలో నెమ్మది పొందాం, ఆయనలో విశ్రాంతి పొందాం, ఆయనలో సమాధానాన్ని పొందాం, ఆయనలో మనం సంతోషాన్ని పొందాం. కాబట్టి మనకి మరొక విశ్రాంతి దినం ఏది అక్కరలేదు. ఇప్పుడు మనకు కావలసింది ఏంటి అంటే యేసు సజీవుడు అని చెబుతున్న ఆదివారాన్ని మనం ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరిలాగా లోకంలో పుట్టిన వాళ్ళందరూ మరణించారు, కానీ అందరిలాగా యేసు మరణించలేదు. ఆయన మా కోసం మరణించి తిరిగి సజీవుడిగా లేచాడు. ఈ రోజున కూడా ఆయన సజీవుడిగా, నిరంతర ప్రధాన యాజకుడిగా, మన విజ్ఞాపనకర్తగా మన కోసం నిలవబడి ఉన్నాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ మన కొరకు మృత్యుంజయుడైన యేసుక్రీస్తుని, సజీవుడైన యేసుక్రీస్తుని, మనకి జీవాన్ని ఇచ్చిన జీవాధిపతిని, యేసుక్రీస్తే జీవాధిపతి. యేసుని నమ్మిన వాళ్ళు నిరంతర జీవితాన్ని పొందడానికి కావలసిన సమృద్ధి అయిన జీవాన్ని పొందుకుంటారు. యేసుని నమ్మకుండా ఎవరిని నమ్మినా, దేనిని నమ్మినా వాళ్ళు జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది అంతే. వాళ్ళ జీవితానికి ఇక నిరంతర జీవితం ఉండదు, అర్ధంతరంగా ముగిసిపోతుంది. తరువాత వాళ్ళ ఆత్మ ఇక దేవుడు లేని ఆ నరకములో మండుతూ ఉంటుంది. ఈ రోజున మనము జీవాధిపతి అయిన యేసుక్రీస్తుని ఈ ఆదివారం ఆరాధన చేస్తున్నాం. ఆయన స్తుతించడం, సమాసంగా కూడి వచ్చి మనం స్తుతిస్తున్నాం. మన సంఘం పేరు ఏంటి అంటే దేవుడు పెట్టిన పేరు ఎక్లీషియా.
అంటే పంపబడినది, వేరైపోయిందని. అంటే లోకస్తుల వంటి వాళ్ళం మనం కాము, అన్యుల వంటి వాళ్ళం మనం కాము. వాళ్ళ నుండి మనం ప్రత్యేక పరచబడ్డాము. మన జీవన విధానం వేరు, మనకుండే ఆచారాలు కట్టుబాట్లు వేరు. మనమంతా కూడా ఏంటండి మీకుండే సిద్ధాంతాలు ఏంటి అంటే, మనకున్న సిద్ధాంతం అంతా యేసుక్రీస్తు ప్రభువే. ఆయనతో ఉంటామంతే. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడి మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనలో ఉంటున్నాడు, మనం ఆయనతో ఉంటాం. ఇదే మన సిద్ధాంతం, ఇదే మనం ఆచారం. ఆయన్ని నమ్ముతాం, ఆయన్ని ప్రేమిస్తాం, ఆయనకే లోబడతాం, ఆయన మాట వింటాం. దేవునికి స్తోత్రం. మనకన్నీ ఆయనే. అవును దేవుని బిడ్డలారా, ఇది ముమ్మాటికి క్రైస్తవుడికి ఇదే జీవితం. యేసే మన సర్వస్వం. మనం ఆయన మాటే వింటాం, ఎక్కువగా ఆయన మాటలే వింటాం. మీరు ప్రపంచ న్యూస్ అంతా మీరు వింటారా అండి అని అడిగితే దానికి ఇచ్చే సమయం చాలా తక్కువ. ఏదో లోకంలో ఉన్నాం కాబట్టి, తెలుసుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. కానీ మనం పూర్తిగా వినేదంతా ఏంటి చెప్పండి? యేసు మాటలే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దిన ఆదివారపు ఆరాధన అనేది దేవుని మహిమ చేత నింపబడే సమయం, స్థలం. కాబట్టి మనము సంఘంగా కూడి వచ్చినప్పుడల్లా క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అని ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు. అది ముడతైనా, మచ్చైనా, కళంకమైనా అట్టిది మరి ఏదైనా లేకుండా ఉండాలి అని పవిత్రపరచడానికి వాక్యం అనే ఉదకాన్ని ఇస్తున్నాడు అని రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలైన వారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వస్తున్న మాటలన్నీ నీ కొరకు ఇవ్వబడుతున్న దేవుని మాటలు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ ఆదివారం ఆయన వాక్యంతో ఉదక స్నానం చేయిస్తున్నాడట. ఎందుకంటే మార్పు చెందిన మనము, దేవుడే కావాలనుకుని లోకాన్ని విడిచిపెట్టిన మనము, పాపాన్ని విడిచిపెట్టిన మనము ఇంకా ముడతలతో, మచ్చలతో, కళంకాలతో ఉండకూడదు అనేది దేవుడి ఉద్దేశం. అందుకని వాక్యాన్ని పంపుతున్నాడు. ఎప్పటి వరకు పంపుతాడండి అంటే ఆయన మధ్యాకాశానికి వచ్చే వరకు పంపుతూనే ఉంటాడు. హల్లెలూయా. మహిమ గల వ్యక్తిగా నిన్ను తయారు చేయాలి అనుకున్నప్పుడు ఆయన నీకు తన రాకడ వరకు పంపిస్తూనే ఉంటాడు వాక్యాన్ని. నువ్వు రాకడ వరకు నేర్చుకుంటానే ఉండాలి. కొంతమందికి చాలా విపరీతమైన బుద్ధులు ఉంటాయి. అమ్మో చాలా సంవత్సరాలు వెళ్ళిపోయాను మందిరానికి, అప్పుడే నేను 7 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి, 8 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి, ఇంకా చాలండి, ఇంక ఇంటి దగ్గర కూర్చుని భజన చేసేస్తానండి అని విపరీత బుద్ధులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని శక్తిని పొందాలి, దేవుని వాక్యాన్ని పొందాలి. అది నీలో ఉన్న ముడతల్ని, మచ్చల్ని, కళంకాలని కూడా తీసివేస్తూ ఆ వాక్యం నేను ఉదక స్నానం చేయిస్తూ చివరికి ఒక మహిమ గల వ్యక్తిగా నిలబెడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా అద్భుతమైన సన్నిధిని, ఆయన సాన్నిధ్యాన్ని, ఆయన ముఖకాంతిని అనుభవిస్తున్నాము అనే ఆలోచనలోనే ఉండాలి. ఇటు ఎవరొచ్చారు, అటు ఎవరొచ్చారు, ఎవరు ఏం బట్టలు కట్టుకున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. అలాగే చెప్పి మేము కూడా మీకు అనవసరం. మేము దేవుని ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం. మీకు కావలసింది యేసుక్రీస్తు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం వినాలి, ఆయన ముఖం చూడాలి. అందుకనే సంఘ కన్యక పరమగీతములో ఒక ప్రార్థన చేస్తూ ఉంది, నీ ముఖము నాకు చూపించు, నీ స్వరము నాకు వినిపించు. దేవునికి స్తోత్రం. ఇదే పాటని యేసయ్య కూడా పాడుతున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే పరమగీతంలో యేసయ్య కూడా మన ముఖం చూడాలని, మన స్వరం వినాలని ఇంత కోరిక, దేవుడు ఇంతగా మనల్ని కోరుకుంటున్నాడా అనిపించేలాగా దేవుడు కూడా ఈ పాట పాడుతున్నాడు. నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని నాకు వినిపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులైన వారు అమ్మ గట్టిగా స్తుతించండి, గట్టిగా స్తుతించండి అంటారు. మనము ఇళ్ళ దగ్గర వీధుల్లో గట్టిగా మాట్లాడటం తెలుస్తుంది, కానీ
మందిరంలో మాత్రం గట్టిగా నోరు తెరిచి స్తుతించరు. మన సంఘం చాలా బెటర్. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతించడానికి ఆరాటపడే దేవుని బిడ్డలు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో అయితే నోరే విప్పరు. దేవుని బిడ్డలారా, మనము గట్టిగా స్తుతించాలి. పరలోకంలో కూడా గంభీరమైన స్వరంతో దేవుణ్ణి స్తుతించేవారు, కేకలేస్తూ ఆర్భాటంతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే పరలోకం అంతా కనబడుతూ ఉన్నారు. ఈ రోజున పరలోకానికి సిద్ధపడుతున్న మనందరిలో కూడా ఈ స్వభావం ఉండాలి. గట్టిగా నోరు తెరిచి మౌనంగా ఉండే సమయం ఉంది, గట్టిగా స్తుతించే సమయం కూడా ఉంది. ఎలుగెత్తి దేవాలయంలో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. తరువాత ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతించండి అని చెబుతూ 11వ వచనంలోనికి వచ్చేటప్పటికి అంటున్నాడు, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక. యేసయ్య మత్స్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ప్రకృతికి ఎంత ఆనందం అంటే అంత ఆనందం. పాపభూయిష్టమైన ఈ లోకంలో బలాత్కారంతో, చెడుతో, చీకటితో నిండిన ఈ భూమి ఎప్పుడు నాకు విమోచన కలుగుతుందా అని మూలుగుతూ ఉందట. భూమికే కనుక నోరుంటే నువ్వు మాట్లాడు అంటే అది ఏం మాట్లాడుతుందంటే, బాబోయ్ ఈ దుర్మార్గుల చేతుల్లోండి నేను ఎప్పుడు ఇరిపింపబడతానా అంటది. అందుకనే దేవుడు సృష్టించిన ప్రకృతికి దేవుడు తమను చేశాడు అనే గ్రహింపు ఉంది కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నిజంగా అవి ఎంత సంతోషిస్తాయో కదా అంటున్నాడు. హల్లెలూయా. అది తెలిస్తే అవి ఎంత ఆనందిస్తాయి అంటే, యేసయ్య మధ్యాకాశానికి రాగానే అమ్మో నాకు విమోచన దొరికింది. ఎందుకంటే ఇదే భూమి మీద, ఇదే ఆకాశం కింద యేసయ్య 1000 ఏండ్లు పరిపాలించబోతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే భూమికి సంతోషం, ఆకాశానికి సంతోషం కలగబోతుంది. తర్వాత ఈ భూమి అంతా మార్పు చెంది ఒక క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశములో ఆయన పరిశుద్ధులుగా మనం అడుగు పెట్టబోతున్నాం. ఇలాంటి గొప్ప నిరీక్షణతో దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు వచ్చినప్పుడు ఆయన బిడ్డలుగా మనకి ఉండవలసిన లక్షణాన్ని గురించి యాకోబు తన పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయాలను స్థిరపరచుకొనుడి. ఓపిక కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, ఓపికతో ఉండాలి. ప్రభు వస్తున్నాడు కాబట్టి అన్ని విషయాలలో ఓపిక, ఓరిమి, సహనం అనే విషయాలను మీరు గట్టిగా పట్టుకోగలిగితే ఇక మన ముగింపు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చేటప్పటికి మనం జయధ్వనులు చేయగలుగుతాం, ఆర్భాటాలు చేయగలుగుతాం, అమాంతంగా మహిమలోకి ఎత్తబడగలుగుతాం. దీనికి కావలసిన ఒక లక్షణం ఏంటి అంటే ఓపిక కలిగి ఉండండి. ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలట? ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపికను కలిగి ఉండండి అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథ భక్తుల్లో ఈ అద్భుతమైన లక్షణం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏ భక్తుడిని చూడండి, మనం అబ్రహామును చూసినప్పుడు ఎంత ఓపిక గలవాడు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, కానీ అది నెరవేర్చబడలేదు. ఆ దినాలలో వంశాభివృద్ధి పొందడానికి ప్రజలు పిల్లల కొరకు పరితపించేవారు. దేవుని దయ వల్లే పిల్లలు పుడతారు అనే సంగతి వాళ్ళకి బాగా తెలుసు. ఈ రోజున కూడా పిల్లలు లేని వాళ్ళు మీకు పిల్లలు కావాలా అని అడగండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వద్దులేండి అంటారు, ఎవరో ఒకళ్ళని పెంచుకొని సరిపెట్టుకుంటామంటారు, కానీ మిగిలిన వాళ్ళందరూ మాకు పిల్లలు కావాలని అడుగుతారు. అబ్రహాముకి బిడ్డలు పుట్టలేదు, దేవుడు ఇస్తానన్నాక కూడా ఇవ్వడం లేదు. ఆయన అన్నీ కూడా చెప్పి కూడా చేయకపోయేటప్పటికీ అబ్రహాముకి ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో ఓపికతో కనిపెట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఎక్కడ కూడా ఏం కనబడడం లేదు. వెళతానే ఉన్నాడు. ఒక్కొక్క చెట్టు కింద కూర్చుంటాడు, ఒక చిన్న గుడారం వేసుకుంటాడు. దేవా ఎక్కడికో ఆన్సర్ లేదు, జవాబు లేదు. కానీ దేవుణ్ణి ఎదుట అతడు చివరి వరకు ఓపికతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. తనకు కనబడని భవిష్యత్తు కోసం, తనకు కనబడని ఆశీర్వాదం కోసం, తనకి కనబడని వాగ్దానపు నెరవేర్పు కోసం అతడు చేస్తున్నది ఏంటి అంటే ఓపిక. దేవుని సన్నిధిలో ఓపికతో ఉన్నాడు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి వెంటనే ఏదేదో జరిగిపోవాలి అనుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని నమ్మిన తరువాత ఒక విశ్వాసికి ఉండవలసిన మంచి లక్షణం ఏంటి అంటే ఓపిక. దేవునికి స్తోత్రం. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు జీవితంలో కూడా అన్ని తలకిందులుగా జరుగుతున్నాయి. అయ్యో ఎన్ని ఆశీర్వాదాలు పోతున్నాయి, ఇన్ని పోతున్నాయి, ఏం జరుగుతుందో తనకే తెలియదు. ఈ రోజుల్లో సాతాను యొక్క ప్రత్యక్షత మనకు తెలుసు. అమ్మో వాడి కుయుక్తి, వాడి ప్లాను, వాడి పథకం ఇది అన్నీ మనకి బాహాటంగా తెలియబడుతున్నాయి. కానీ ఆ దినాల్లో యోబుకైతే ఏమీ తెలియని దినాలలో సహనంతో ఓపికతో కనిపెట్టుకుని ఉంటున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడే, ఏం చేసినా దేవుడే, ఏం చేసినా దేవుడే. ఆయన పెంట మీద కూర్చోబెడితే కూర్చుంటాను, మిద్ది మీద కూర్చోబెడితే కూర్చుంటాను అన్నట్టు అలాగే ఉన్నాడు. చివరికి ఏం జరిగింది అంటే ఆ దేవుడు దీవెనలు పొందుకొని ఈ రోజున అద్భుతంగా మన ముందు సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అప్పటి సాక్షి కాదు, ఇప్పటికీ సాక్షి యేసు. ఇప్పటికీ యోబు సాక్షిగానే ఉన్నాడు యేసు నామములో. ఎందుకంటే అతని సాక్ష్యం బలమైన సాక్ష్యం. ఎక్కడ కూడా ఆ ఓపికలో అలాగే నిలబడిపోయాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం యోసేపు జీవితాన్ని చూసినప్పుడు కూడా అబ్బా ఎంత ఓపిక గలవాడు. ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని 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 అతని మీదకి ఉపద్రవంగా వస్తూ ఉన్నాయి. నిజమే, ఈ రోజున కూడా నీ కుటుంబంలో లేకపోతే నీ బిడ్డల ద్వారా, భార్యాభర్తలలో ఎవరో ఒకరి ద్వారా, లేకపోతే ఇంకా ఇతర బంధువుల ద్వారా, సఖీల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఏదో ఒకటి ఏంటి, ఇంకా నీకు బాగురాదా, ఇంకా నీకు మంచి రోజు రాదా, ఇంకెప్పుడు ఇదే జీవితమా అనే అంతగా నిరాశ నిస్పృహలు కలగవచ్చు. దేవుని బిడ్డలారా, యోసేపు ఎంత ఓపిక గలవాడు. దేవునికి స్తోత్రం. పోనీలే తండ్రి నుండి వేరయ్యాను అనుకుంటే ఇంకొక శ్రమ, ఇంకొక శ్రమ, ఇంకొక శ్రమ. ఇన్ని శ్రమలలో తట్టుకుని నిలబడగలరా? ఎంత ఉత్తముడు కాకపోతే ఎంత ఉత్తముడు. పల్లెత్తు మాట నోటిలోంచి బయటికి రావడం లేదు. దేవుడు ఇలా చేశాడు, నాకేంటి ఈ దిక్కుమాలిన జీవితం ఏంటి, నేనేంటి ఇలాగైపోయానేంటి అని పల్లెత్తు మాట నోట్లోండి రావడం లేదు. ఎంత ఉత్తమమైన వ్యక్తో చూడండి. అందుకని అతను 2 జనాంగాలుగా ఆశీర్వదించబడ్డాడు. అందరూ ఒకే గోత్రం. యోసేపు గోత్రం 2 గోత్రాలు, మనష్షే ఎఫ్రాయిము గోత్రాలు. పిల్లలిద్దరికీ ఆస్తులు పంచిపెట్టబడ్డాయి. పిల్లలిద్దరూ వంశకర్తలైపోయారు. ఎందుకంటే దేవుడు తన దగ్గర కనిపెట్టే వాళ్ళని వదిలిపెట్టాడండి. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు ఓపికతో కనిపెట్టేవాడు నిశ్చయంగా మేలు పొందుతాడు, నిశ్చయంగా దీవెన పొందుతారు. అందుకని నీకు దేవుని రాకడొచ్చే సమయంలో నీకుండవలసిన ఒక శ్రేష్టమైన గుణం ఏంటి అంటే ఓపిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం భక్తుల్లో పాత నిబంధన భక్తులను చూడండి, కొత్త నిబంధన భక్తులను చూడండి, అందరూ కూడా ఎంతో చక్కటి ఓపికతో, సహనంతో, వారి పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోయినా, అవి ఇబ్బందికరంగా ఉన్నా, తమ చుట్టూ మబ్బు వలె కష్టాలు అనుకున్నా కూడా వాళ్ళు ఓపికను విడిచిపెట్టలేదు. దేవుని కొరకు కనిపెట్టడం మానలేదు. హల్లెలూయా. ఎప్పటికైనా నా జీవితంలో మేలే చూస్తాను, నా దేవుడు నాకు విజయమే ఇస్తాడు, నాకు నెమ్మది కలుగజేస్తాడు, నేను సమాధానాన్ని పొందుతాను అని ఒక చక్కటి ధైర్యముతో, స్థిరత్వంతో. అందుకని అంటున్నాడు కింద వచనంలో, మీ హృదయాలను స్థిరపరుచుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చక్కటి లక్షణాన్ని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు ఈ కడవరి దినాలలో కలిగి ఉండాలి. తరువాత చూడండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును
ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. యోహాను తన పత్రికలో రాస్తున్నాడు, నాకొకటి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన పిల్లలైన వారు ఎలా ఉంటారు అంటే అచ్చ ఆయనలాగే ఉంటారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనలాగే ఉంటారు. కాబట్టి మనం ఆయనలాగా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉందాము అని తన సంఘానికి పిలుపునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత స్వచ్ఛతను ఆయన కోరుకుంటున్నాడు, అంత మార్పును ఆయన కోరుకుంటున్నాడు, అంత నూతనత్వాన్ని రూపాంతరతను ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను నీలాగా నీ స్వభావంలోనే ఆయన అక్కడికి తీసుకెళ్ళాలనుకోవడం లేదు, కానీ నీ స్వభావం యేసయ్య స్వభావంలాగా మారాలని, ఆ మార్పు చెందిన స్వభావంతో నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్వభావం ఏ స్వభావంగా మారాలి? యేసుక్రీస్తు స్వభావంగా మారాలి. అందుకని యేసయ్య నన్ను మార్చండి, నన్ను మార్చండి అనే ప్రార్థన ఎల్లప్పుడూ చేసేవాళ్ళగా ఉండాలి. ఇంకా మార్చండి, ప్రతిరోజు నన్ను మార్చండి యేసయ్య, నన్ను ఇంకా మార్చండి యేసయ్య, ఇంకా నీలాగా మార్చండి యేసయ్య, నీ రూపులాగా, నీ పోలికలాగా, నీ స్వభావంలోకి నీ మనసు వచ్చేటట్లుగా, నీ బుద్ధి వచ్చేటట్లుగా నన్ను మార్చండి యేసయ్య అని అడిగే ఆ మంచి ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుని బిడ్డ, ఆయన కడబడినప్పుడు అచ్చు నువ్వు కూడా ఆయనలాగే ఉంటావు. అందుకని యేసు ప్రభుని అప్పగించేటప్పుడు ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు యేసయ్యతో ఉండేటప్పటికి భాషా వేషం వాళ్ళది మారిపోయింది. గుండె మారిందో లేదో కానీ ముందు మాత్రం ఇవి మారిపోయాయి. భాష మారిపోయింది, వేషం మారిపోయింది. అందరూ యేసయ్యలాగే కనబడేవారు. గుంపుగా వస్తూ ఉంటే యేసయ్యలాగే అందరూ కనబడతా ఉంటే ఎవరినైనా పట్టుకోం మేము అని అడిగారు పరిసయ్యులు. అప్పుడు అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే అతనే యేసు, ఆయన్నే పట్టుకోండి అన్నాడు. భాష వేషమే మారిపోతుంది. కొందరు సంఘబిడ్డలు, ఎవరు సంఘబిడ్డలు వారి కాపరిలాగే ఉంటారు. మా దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలందరూ వాళ్ళ స్థలాలకు వెళ్ళిన తర్వాత అచ్చు డాడీలాగే ప్రవర్తించడాన్ని, అచ్చు థామస్ గారిలాగే మాట్లాడతాడండి అంటారు. కారణం ఏంటి అంటే మారిపోతాయి స్వభావం. అయితే దేవుని బిడ్డలారా, నీ గుండెలో మార్పు రావాలి. యేసయ్య గుండెలాగా నీ గుండె అవ్వాలి అంటే దానికోసమే ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసయ్య నన్ను నీలాగా మార్చండి అనే ప్రార్థన ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రతిదినము చేయవలసిన వారై ఉన్నారు. తర్వాత చూడండి 1 కొరింథీ 4:5 కాబట్టి సహాయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా. ఇదిగో ప్రభువు వచ్చు వరకు, ఆయన రాకమునుపు నీవు ఇంకొక లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ లక్షణం పేరేంటి అంటే ఎవరికి తీర్పు తీర్చకు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదట? ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు, ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు. ఈ రోజున చాలామంది ఇతరులను గురించి ఇతరులతో చెబుతూ తీర్పు తీరుస్తూ, వాళ్ళు ఇలాగా అలాగా అంటూ విమర్శిస్తూ, వారి తప్పులు ఎంచుతూ, వారి కంటిలో ఉన్న నలుసు చూపిస్తూ రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే ఒక దేవుని బిడ్డగా నువ్వు యేసయ్య రాకడ కొరకు సిద్ధపడే బిడ్డగా నువ్వు ఏం చేయాలి అంటే తీర్పు తీర్చకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? తీర్పు తీర్చకూడదు. ఎవ్వరికి కూడా వీళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా అని తీర్పు తీర్చద్దు. అదంతా దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంటే ప్రార్థన చేయి. వాళ్ళ కొరకు నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేయి, మొరపెట్టు వాళ్ళ కోసం. తప్పకుండా వాళ్ళని సరిచేస్తాడు దేవుడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. వాళ్ళు ఏ తప్పు మార్గంలో ఉన్నారో ఆ తప్పు నుండి బయటికి రాగలుగుతారు. లేకపోతే వాళ్ళు సాతానికి అప్పగింపబడతారు. కానీ తీర్పు తీర్చడం నీ పని కాదు.
అది దేవుడికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే శరీరాన్ని తీసుకెళ్ళడానికి దేవదూత వస్తే శాతాన్ని యుద్ధం చేస్తుంది. ఈయన నోటితో కాని మాట పలికాడు అని, దేవుడు నేను గద్దించునుగాక అని చెప్పి ఆ దేవదూత సమాధి చేయడానికి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోయింది. తనకు తాను కూడా గద్దించడం లేదు, దేవుడే నేను గద్దిస్తాడని చెప్తుంది. ఈ రోజున కూడా ఇతరుల విషయాలు మీకు ఎవరికైనా తెలిసినప్పుడు చక్కగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ఒక్కటే మీరు అది అవసరంగా పెట్టుకోండి. లేకపోతే ఇంకా మీకు ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళని ఒక్కళ్ళనే పక్కకు తీసి ఏకాంతంగా పిలిచి వాళ్ళ గురించి మాట్లాడండి. వాళ్ళతోనే వాళ్ళ తప్పు గురించి మాట్లాడండి. ఇలాగ 10 మందికి చెప్తూ వాళ్ళని అల్లరి చేస్తూ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఈ విధంగా ప్రవర్తించడం అనేది దేవుడు రాకడికి సిద్ధపడే భక్తుల లక్షణం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చకండి అనే అద్భుతమైన మాటను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాం, నీ కృపకు అప్పగిస్తున్నాం యేసు నామములో. అయ్యా, ఈ బిడ్డలు ప్రభు ఇక్కడికి వచ్చేవారిగానే ఉండకూడదు, నీ రాకడ కొరకు ఎత్తబడేవారిగా ఉండాలి. అట్టి కృప అందరికీ దయచేయండి, అట్టి దీవెన అందరికీ దయచేయండి అయ్యా. ఏది సరి చేసుకోవాలో అది సరి చేసుకోవడానికి, ఏది క్రమపరుచుకోవాలో అది క్రమపరుచుకోవడానికి ప్రతి బిడ్డకి నేర్పించి, దర్శించి, దీవించి ఒక గొప్ప విడుదల దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించండి. ప్రైజ్ లార్డ్. సత్తెనపల్లిలో దహించు అగ్ని వారు నిర్వహించు సువార్త స్వస్థత పండుగలు 2025 జనవరి 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానం ఇచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, సత్తెనపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. My address Dr. Thomas, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.